ఓకే, ఏ రోజు ఆ రోజు చేసుకుంటుంటే ఈజీగా ఉంటుంది. ఓకే రైట్ అండి, ఇప్పుడే డే స్టార్ట్ అయింది. ఈ రోజు పెరిగే టైంలో ఒక్కసారి చూసుకుందాం, తర్వాత మన టాపిక్ లోకి వెళ్తాం. మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేస్తున్నా, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మ్యూట్ చేస్తున్నా. అమ్మా సంగీత, నీకు ఇబ్బంది ఏదైనా కాయిన్ పెరుగుతుంటే చెప్పలేవేమో. లేకపోతే మళ్ళీ ఇబ్బంది అంటావా? ఓకే చూడండి, ఇక్కడ ఇదిగోండి ఈఆర్ఎన్ కాయిన్ బ్రహ్మాండంగా పెరిగింది. అలాగే ఉదయం ఈఎన్ఏ కూడా ఉంటది అక్కడే, ఈఎన్ఏ అది కూడా పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఈరోజు చెప్పిన ఫస్ట్ కాయిన్ ఇదండి, 3:14 చెప్పిన కాయిన్. అది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుద్ది రాజ్ కుమార్ గారు, ఎందుకు పెరుగుద్ది ఇక్కడ? కారణం ఏంటి? ఎందుకు పెరగాలి? ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా పెరగాలి అని, ఎందుకు? హ్యాపీ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ అండి సార్, ఇక్కడ యూ కర్వ్ తీసుకుంది, ప్లస్ ఇక్కడ పింక్ ప్లస్ బ్లూ కలర్ టచ్ అయి పైకి వెళ్తున్నాయి కదా. మరి మనకు గుర్తుండాల్సింది, ఇది అయిపోయింది, ఇది ఆల్రెడీ క్రాస్ అయింది. యూ కర్వ్ లో ప్రైజ్ నెంబర్ ఏర్పడింది, ఓకే. హై ప్రైజ్ నెంబర్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ తగ్గింది, కొంచెం స్లో అయ్యాక మళ్ళీ ఎప్పుడైతే 2 లైన్లు కలవడానికి సిద్ధపడుతున్నాయో మళ్ళీ ఇది పికప్ అవుతుంది మార్కెట్ పెరగడానికి. ఇది ఇప్పుడు ప్రెజెంట్ మన మైండ్ లో ఉండాల్సిన పాయింట్, ఇది ఒక్కటే. అయితే కంటిన్యూగా పెరుగుద్దా అంటే చెప్పలేము. ఈ రోజు పరిస్థితి అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే పీటీసీ తగ్గిపోతే ఇది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాఫిట్ తీసుకుంటూ జాగ్రత్త పడాలి. ఒక్క మంగళవారం రోజు ఈ సమస్య మనకు ఉంటది. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా ఉదయం నుంచి కంటిన్యూగా పెరుగుతున్న కాయనే. అలాగే ఇంకా 2 లైన్లు కానీ 3 లైన్లు ఎక్కడైనా కలుస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కాయిన్లలో మీకు అర్థమవుతుంది, ఓహో వీటిల్లో కూడా చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈఆర్ఎన్ కనుక మరలా కనుక గ్రీన్ క్యాండిల్ అయితే ఎంటర్ అవ్వచ్చు, గ్రీన్ క్యాండిల్ కాకపోతే ఎంటర్ కాకూడదు. అలాగే ఇదిగోండి, ఈ బిఓఎంఈ కూడా పింక్ లైన్ కు బ్లూ లైన్ కు మధ్యలో యూ కర్వ్ కానీ వి కర్వ్ కానీ తీసుకుంటది ఈ కాయిన్ అని మనం ఎప్పుడు చెప్పొచ్చా అంటే, కంపల్సరిగా ఈ రెండిటి మధ్య దూరం అనేది తక్కువగా ఉండాలండి. రెండిటి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది, అప్పుడు కంపల్సరిగా బాగా పెరుగుతాను. ఇదే టైంలో ఒక్కసారి బీటీసీని కూడా చూసుకోవాలి, ఇది ఎలా ఉంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఉంది, కాబట్టి కొంతవరకు నెట్టుకోపోవచ్చు. ఒకవేళ అది నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడినప్పుడు ఇదే బీటీసీ ఫాలోవర్ అయితే ఏమవుతుంది? వెంటనే అది కూడా తగ్గిపోతుంది. ఇది కూడా అంతే, 2 లైన్లు కలవడానికి సిద్ధపడుతున్నాయా? కలవాలి. మరి ఇది కొంచెం కిందకు వస్తే మళ్ళా పైకి వెళ్తే ఏ షేప్ అవుతుంది? డబ్ల్యూ షేప్. వెరీ గుడ్. మరి ఈ డబ్ల్యూ షేప్ ఏర్పడేదాకా దీన్ని రాసి పెట్టుకొని చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. జూపిటర్ కాయిన్ మంచి కాయిన్ అంటే చాలా మంచి కాయిన్. ఇది కొత్త కాయిన్, ఇది కేవలం జస్ట్ ఒక 5 నెలలు కాయిన్ మాత్రమే, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అయితే ఇందులో డబ్ల్యూ షేప్ ఏర్పడిన తర్వాత ఎలా ఉంటుందో గమనించుకోండి, తేడా మీకు తెలుస్తుంది. ఓకే, ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ లో ముఖ్యమైనది ఏంటంటే, ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు కాయిన్ కొనాలి అనుకున్నప్పుడు
మనం చేయవలసిన మొదటి పని ఏంటయ్యా అంటే ఈ ప్రైజ్ చూసుకోవాలండి. ఈ ప్రైజ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ హై ప్రైజ్ ఎంత, లో ప్రైజ్ ఎంత 24 గంటల్లో చూడాలి. చూసి ఈ రెండిటి వ్యత్యాసాన్ని నోట్ చేసుకొని ప్రస్తుతం ఉన్న లైవ్ ధర ఎంత కూడా చూడాలి. చూసినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. హై ప్రైజ్ 1.18 సెంట్లు, లో ప్రైజ్ 1.7 సెంట్లు, ప్రజెంట్ 1.12 సెంట్లు నడుస్తుంది. అంటే నాట్ బ్యాడ్, ఇబ్బంది ఏం లేదు, బాగానే నడుస్తుంది. అయితే ఇప్పుడు మనం కాయిన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మొట్టమొదటిగా చూడవలసినది ఏంటయ్యా అంటే ఈ RSI అనేది చాలా ఇంపార్టెంట్. RSI అర్థం ఏంటండి ఏకలవ్య గారు? ఐడియా ఉందా? RSI అంటే ఏమని పిలుస్తారు? ఐడియా లేదు సార్, దాని అబ్రివేషన్ తెలియదు సార్ నాకు. RSIకి ఎంఈ అంటే మూవింగ్ యావరేజ్ అని చెప్పినారు, RSIకి చెప్పలేదు సార్. Relative strength index, sir. ఇదిగోండి, ఎప్పుడో లెవెల్ 1 లోనే చెప్పున్నాం, మీరు చదవాల నోట్స్ అని. ఓకే సార్. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని లెవెల్ 1 లో 3వ రోజు 4వ రోజు చెప్పుకున్నాం, చూసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ సబ్ ఇండికేటర్స్ లో RSI ని వాడండి, మెయిన్ ఇండికేటర్స్ లో మూవింగ్ యావరేజ్ ని వాడండి అని 1కి 2 సార్లు చెప్పుకున్నాం. అందుకే అది మనం మర్చిపోకూడదు. ఇక్కడేమో మూవింగ్ యావరేజ్ నే చేసుకోండి, ఇవి మెయిన్ ఇండికేటర్స్ ఇంతవరకు 5, సబ్ ఇండికేటర్స్ లో 7 ఉంటాయండి, అందులో RSI నే వాడండి అని పదే చెప్పుకున్నాం. దయచేసి మర్చిపోవద్దు. అట్లాగా చెప్పకుండా ఉండే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా 1 by 1 సీక్వెన్స్ లో వస్తుంది. చెప్పకపోతే మాత్రం నేను ఖచ్చితంగా తర్వాత రోజైనా ఇది మిస్ అయింది రాసుకోండి అని చెప్తా. ఓకే ఓకే, సార్. నెక్స్ట్ RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 54% కంటే ఎక్కువగా ఉండడం ఒక పద్ధతి, 30% కంటే తక్కువగా ఉండడం ఇంకొక పద్ధతి. మనము ఏదైనా కాయిన్ని బై చేయాలి అనుకున్నప్పుడు RSI దగ్గర 54 పాయింట్ చేంజ్ అంటే 54% లేదా 56% ఈ దాటి పైకి వెళ్తున్నప్పుడు దీన్ని ఓవర్ బాట్ అని పిలుస్తారు. అంటే ఎక్కువ మంది ఈ కాయిన్లలో బై చేస్తున్నారు, ఈ కాయిన్ ను బై చేస్తున్నారు అని అర్థం. మరి ఈ RSI లో మనము ఎప్పుడు కూడా 54% ఉన్న కాయిన్, ఒక కాయిన్ ని చూడండి ఎంత స్పీడ్ గా పెరుగుతుంటుందో మనకు అర్థం అవుతుంది. దీన్ని ఓవర్ బాట్ అని పిలుస్తారు, అంటే ఎక్కువ మంది బై చేసుకున్నారు. అలాగే ఇక్కడే 30% కంటే బిలో ఉంటే, అంటే 30% కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని ఓవర్ సోల్డ్ అని పిలుస్తారు. ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువ మంది ఈ కాయిన్ ను సెల్ చేసి ఉన్నారు అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవర్ బాట్ కి ఓవర్ సోల్డ్ కి ఇక్కడ వాల్యూమ్ బట్టి చూడాలి. పైన వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఓవర్ బాట్ ఇక్కడ పర్సంటేజ్ వెళ్ళిపోయి ఉంటది 60, 70, 80, 90, 95, 99 వరకు. అలాగే ఇదే వాల్యూమ్ తగ్గుతూ ఉందనుకోండి, 39 నుంచి 30, 25, 20 అట్లా తగ్గుతూ వచ్చినప్పుడు ఇక్కడ RSI కూడా పడిపోతూ ఉంటది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దాదాపుగా ఇక్కడ 34 నుంచి చూడండి ఎంత తగ్గిందో, అందుకే ఈ కాయిన్ తీసుకున్నా. 34 నుంచి తగ్గుతూ 30కి వచ్చింది. 30 నుంచి 29, 28 అలా ఇంకా పూర్తిగా తగ్గింది అనుకున్నాం. ఒక స్థాయికి వచ్చి ఆగిపోతుంది తగ్గుదల. అప్పుడు మరలా దీన్ని కొనడంలో
ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే టైంలో ఇక్కడ డబ్ల్యూ షేప్ కనుక ఏర్పడింది అంటే దీని యొక్క RSI అనేది భారీగా పెరుగుతుంది. డబ్ల్యూ షేప్ ఏర్పడిన మరుక్షణం చూసుకోండి, అప్పుడు ఇది భారీగా పెరుగుతుంది. లేదు డబ్ల్యూ షేప్ ఇక్కడంటే ఏర్పడింది, ఓకే, కొన్నిసార్లు యూ కర్వ్ ఏర్పడొచ్చు ఇక్కడ, అప్పుడు కూడా భారీగా పెరుగుతుంది. కాబట్టి మనము ఈ విధంగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. అయితే ఇలా చేసేటప్పుడు ఏదైనా మంచి కాయిన్ తీసుకున్నాం, ఇందాక మనం చెప్పుకున్నాం ENA అని, వాటిల్లో కూడా చూడండి RSI 47కి వెళ్ళింది, పైన వాల్యూమ్ భారీగా ఉంది 211.12 బిలియన్. అంటే అది ఎంత పెరిగింది, ఎంత స్పీడ్ గా పెరిగిందని ఇప్పుడు చెప్పలేం. ఇందాక గనక మనం క్లాస్ లో గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి పొజిషన్ కి వచ్చింది. ఇప్పుడు కూడా స్లోగా పెరుగుద్ది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఈ వాల్యూమ్ కూడా పెరుగుతూ. కొంతమంది ఏం చేస్తారు, సెల్ ఆర్డర్లు పెడుతూ ఉంటారు. ఇదిగోండి 17 నుంచి 14కి వచ్చింది, సెల్ అయిపోతూ ఉంటది. వీళ్ళు ఫ్లక్చువేషన్ లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, మళ్ళా బై చేసేవాళ్ళు ఉన్నప్పుడు 17కి వచ్చింది. చూశారు కదా, ఇలా మనము వాల్యూమ్ ని గమనించుకొని కింద RSI ద్వారా ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇదిగోండి ఇది చూడండి OAX, ఇది 58, 59 ఉంది RSI. పైన కూడా చూడండి 18.75 ఉంది. ఇంకా స్పీడ్ గా ఉంటుందా లేకపోతే స్లోగా ఉంటుందా తెలియాలంటే ఈ వాల్యూమ్ ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు RSI తగ్గకుండా వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ఆ కాయిన్ లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. RSI తగ్గకూడదు, వాల్యూమ్ పెరగాలి. అంటే రెండూ పెరగాలని అర్థం. ఒకే భాషలో చెప్తున్నా, రెండూ పెరిగినట్లయితే అప్పుడు దాంట్లో మనము ట్రేడింగ్ చేసుకోవాలి. ఉదాహరణకు DRN కాయిన్ తీసుకున్నాం, ఇది 58కి వచ్చింది, 75 ఉంది, 84 కూడా ఉంది. ఈ వాల్యూమ్ 6.35కి వచ్చింది, ఇందాక వాల్యూమ్ 6.88 ఉంది. అంటే ఇప్పుడు అది తగ్గుతూ వచ్చింది. కారణం ఏంటంటే 2 క్యాండిల్ నుంచి ఇక్కడ ఏ కాయిన్ లోకి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే RSI లైన్ లో 58% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే దానిని ఓవర్ బాట్ అని అంటారు. అక్కడి నుంచి వాల్యూమ్ ను బట్టి కాయిన్ ని కొనుక్కోవాలి. రెండవది 30% కంటే తక్కువ RSI ఉంటే దాన్ని ఓవర్ సోల్డ్ అని అంటారు. ఇక్కడ ఖచ్చితంగా కాయిన్ యొక్క ధర తగ్గిపోతుంది కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మి వేయడం జరుగుతుంది. ఇది ఇంకొకటి చూడండి, ఫ్రంట్ కాయిన్ అనేది ఇది కాదు, ఇంకా మంచి కాయిన్లు ఉంటాయి చూడండి. RSI 26% ఉందండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ సెల్ చేసుకుంటారు చూడండి. కొద్దిగా సేపు గమనించినట్లయితే RLC కాయిన్ లో దాదాపుగా 26% ఉందండి. ఇంకా తగ్గుతుంది, 30% ఉంటేనే తగ్గిపోతుందని 26 అంటే ఇంకా తగ్గుతుంది. అది తగ్గినంత తగ్గి మరలా ఎప్పుడైతే ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుందో అప్పుడు ఇక్కడ ఈ వాల్యూమ్ పెరుగుతుంది, ఈ కాయిన్ కూడా పెరుగుతూ వస్తుంది. సపోజ్ 30కి ఉందనుకోండి, 30 నుంచి 50కి రావడానికి ఒక గంటన్నర లోపల సెట్ అయిపోయింది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కేవలం వాల్యూమ్ చూస్తూ కాయిన్ అబ్జర్వ్ చేయాలి. ఇలా 30% కంటే తక్కువ ఉన్న దాన్ని ఓవర్ సోల్డ్ అని అంటారు. ఓకే, ఇది నెక్స్ట్. దీంట్లో ఇదిగోండి
హెచ్ బార్ కూడా 61% ఉందండి. పైన కూడా వాల్యూమ్ 61.08. అయితే ఇది ఒక్కసారి వెనక్కి బీటీసీని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీటీసీలో ఎలా అయితే మనకు గ్రీన్ క్యాండిల్ కాకుండా రెడ్ క్యాండిల్ ఏర్పడ్డాయో ఇక్కడ అదే ఫాలో అవుతున్న కాయిన్లు గోల్డ్ కాయిన్లు కనిపిస్తాయి. చూసుకోండి, ఇవన్నీ అయ్యాయి, ఇవన్నీ కూడా అవేను. ఒక్క ఓఏఎక్స్ మాత్రం దాన్ని ఫాలో అవ్వడం లేదనేది మనకు ఫుల్ క్లారిటీ ఉంది. బీటీసీని ఫాలో అవ్వడం లేదు. అలాగే ఇక్కడ ఉన్న డీజీబీ ఇది అటు ఇటు కాకుండా ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ కాయిన్ ఇది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈఎన్ఏ ఇది ఖచ్చితంగా ఇక్కడ 2 లైన్లు కలుస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో పెరుగుతుంది. ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు రావడం. నెక్స్ట్ ఇది ఆర్ఎస్ఐకి సంబంధించి. అయితే ఆర్ఎస్ఐలో మనం ఆర్ఎస్ఐ లైన్ తీసుకున్నాం, బాగానే ఉంది. తీసుకున్న తర్వాత ముందుగా ఏం చేయాలి? ఒక కాయిన్ ను బై చేసామండి. బై చేసే ముందు ఇక్కడ సులభంగా మనకు ఈజీగా అర్థం అవడానికి ఏంటంటే ఇదిగోండి, ఇదే కాయిన్ ఓఏఎక్స్ కాయిన్ ను బై చేసాం. చేసి వెంటనే ఇది తగ్గిపోతూ పెరుగుతూ మనకు తెలుసు. ఇక్కడ ఆర్ఎస్ఐని చూసుకుంటున్నాం, వాల్యూమ్ చూసుకుంటున్నాం, ధరని చూసుకుంటాం, బాగానే ఉంది. అయితే తగ్గితే మనకి ఇబ్బంది కలగకూడదు, పెరిగినా ఇబ్బంది కలగకూడదు అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అనేక రకాల మెథడ్స్ ఉన్నాయి. వీటిల్లో గతంలో మీకు చెప్పింది ఓన్లీ స్టాప్ లిమిట్ పద్ధతి మాత్రమే. ఓన్లీ ఈ స్టాప్ లిమిట్ పద్ధతి మాత్రమే మీకు చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఓసిఓ మెథడ్ ని కూడా చెప్పుకుందాం. ఓసిఓ అంటే వన్ ఆర్డర్ క్యాన్సిల్ అదర్ అని అంటాం. ఇది ఏంటంటే ఇక్కడ ఈ ఓసిఓ పద్ధతిలో మనకు 2 రకాల ప్రయోజనాలు. ఓసిఓ పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ప్రయోజనాలు ఏంటివి అంటే మనకు స్టాప్ లిమిట్ లో ఏముంటాయండి? నష్టం రాకుండా స్టాప్ అంటే మన స్టాప్ లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నామంటే నష్టం రాకుండా, లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం రాకూడదు అనుకుంటాం కదా. దీంట్లో ఏం చేస్తాం? ఇక్కడ స్టాప్ యూఎస్డిటి దగ్గర ప్రైస్ అనేది చూడండి 26, 25 దగ్గర కొన్నాను అను. లిమిట్ యూఎస్డిటి దగ్గర ప్రైస్ అనేది ఇలా ఏర్పాటు చేసుకుంటాం. దీని అర్థం ఏంటంటే నేను కొనిన ప్రైస్ స్టాప్ యూఎస్డిటి దగ్గర ఇచ్చుకొని లిమిట్ యూఎస్డిటి దగ్గర ప్రైస్ అనేది పైన కనిపించే ఈ స్టాప్ యూఎస్డిటి కంటే తక్కువ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకు లాభం రాకపోయినా పర్వాలేదు కానీ కాయిన్ తగ్గిపోయేటప్పుడు నష్టం రాకూడదంటే కంపల్సరీగా స్టాప్ లిమిట్ పద్ధతిని ఉపయోగించాలి. ఇందులో స్టాప్ యూఎస్డిటి, లిమిట్ యూఎస్డిటి అని 2 పద్ధతులు ఉంటాయి. వీటిలో మనము ఎప్పుడైతే ఈ పద్ధతిని ఉపయోగిస్తామో మీకు నష్టం అనేది భారీ స్థాయిలో సెన్స్ లో నష్టం. దీనికి అర్థం ఏంటంటే స్టాప్ యూఎస్డిటి దగ్గర ఉన్న ప్రైస్ కంటే లిమిట్ యూఎస్డిటి ప్రైస్ అనేది తక్కువ ఉండాలి. ఎంత తక్కువ అంటే 0లలో ఉన్న కాయిన్ అయితేనేమో 10 పాయింట్లు తక్కువ ఉండాలి. 0లలో ఉన్న దాన్ని అయితే ఫ్లక్చువేషన్ ఒకేసారి 5 పాయింట్లు 10 పాయింట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని అక్కడ తాకుతుంది కాబట్టి హిట్ అయిపోతుంది కాయిన్. అంతేకాని
అట్లా కాకుండా డైరెక్ట్ గా ఒక్క పాయింట్ తేడా ఇచ్చాం ఈ రెండింటి, అది హిట్ అవ్వదు, దాన్ని కారణం ఏంటంటే ఫ్లక్చువేషన్ లో 5 పాయింట్లు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు సింగిల్ పాయింట్ 2 పాయింట్లు ఇస్తే ప్రయోజనం ఉండదు. ఓకేనా? అందుకని ఇలా జీరోల్లో ఉన్న కాయిన్ అయితే 10 పాయింట్లు ఇవ్వడం. అదే ఇక్కడ లైవ్ ప్రైస్ డిజిట్ లో ఉన్నట్టున్నాం 1, 2, 100, 500 వాటికి ఇవ్వచ్చు, వాటికి ఒక్క పాయింట్ ఇవ్వచ్చు. ఒకవేళ డిజిట్ లో ఉన్నది ఏదైనా సరే ఒక్క పాయింట్ ఇచ్చేసామంటే కంపల్సరిగా అక్కడ మనకు మంచి ఒక పాయింట్ రెండింటికి మధ్య తేడా ఇచ్చామంటే ఈజీగా ఉంది. కాబట్టి ఈ విధంగా స్టాప్ లాస్ మనం పెట్టుకోవడం తెలుసు. అయితే స్టాప్ లాస్ లో ఎప్పుడైతే పైన ఉన్న స్టాప్ యూఎస్డిటి ధరకు తాకింది అంటే కింద ఉన్న ధరకు అమ్మి వేయమని అర్థం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పైన ఉన్న ధర తాకితే నేను కింద కనిపిస్తున్న ధరకు అమ్మేయమని నేను ఆర్డర్ పెట్టినట్టు అంటే దీంట్లో నష్టమే కదా, మనకు నష్టమే. అయితే పెద్ద నష్టం ఉంటుంది, సెన్స్ లో నష్టం ఉంటుంది. ఓకేనా? అలాగే ఒకవేళ ఇక్కడ మనము 25 దగ్గర కొన్నాం, ఇది పెరుగుతూ ఉంది, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇది కూడా పెంచుకుంటూ పోవచ్చు, అప్పుడు ఇంకా నష్టం అనేది ఉండదు. అది కూడా పెంచుకుంటూ పోయినప్పుడు అప్పుడు మనకు అసలు నష్టం అనేది అసలు కనిపించదు, నష్టం తెలియదు, నష్టం అనేది అసలు తెలియదు. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఏంటంటే ఓసిఓ దగ్గర పక్కనే ఒక ఐ సింబల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి వన్ క్యాన్సిల్ ద అదర్ అని పిలుస్తారు. దీని పరిస్థితి ఏంటి, దీని విధానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అన్ని ఉన్నాయండి, లిమిట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది, స్టాప్ లిమిట్ ఉంది, ట్రైలింగ్ స్టాప్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఓసిఓలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ప్రయోజనం, ఇక్కడ 2 ఆర్డర్లు ఒకసారి ఇవ్వచ్చు. సెల్ ఆర్డర్ పైన ఇవ్వండి, ప్రైస్ యూఎస్డిటి అన్న చోట సెల్ ఆర్డర్ ఇవ్వచ్చు, కింద స్టాప్ లిమిట్ అనేది ఎందుకు అది ఇందాక అది కూడా ఇవ్వచ్చు. అంటే కత్తికి 2 వైపులా పదును ఎలా ఉందో ఇక్కడ కూడా ఒకేసారి సెల్ ఆర్డర్ ఇవ్వచ్చు, అలాగే ఒకేసారి నష్టం రాకుండా ఎలా చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక కాయిన్ చూసుకొని కొందాం, ఇవ్వండి ఫండుని పంపించుకొని ఒక కాయిన్ కొని మీకు చూపిస్తాను చూడండి. OAX కాయిన్ తీసుకుంటాం, ఏమైనా మంచివి ఉన్నాయో రైట్. మనం ఈఎన్ఏ కాయిన్ లేకపోతే OAX తీసుకున్నాం, వేరే వద్దు. దీన్ని నేను మార్కెట్ ప్రైస్ లో బై చేస్తున్నాను. ఓకే, మార్కెట్ ప్రైస్ బై చేసేప్పుడు మన ఇష్టం. సక్సెస్, బై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ OAX మన దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఇక్కడ కంపల్సరిగా ఇప్పుడు మనము ఓసిఓ పద్ధతి పెట్టుకున్నాం. ఓసిఓ పద్ధతిలో బై చేసింది గుర్తు పెట్టుకోవాలి, 0.2647 ఇది గుర్తు పెట్టుకోండి. దీంట్లో పైన నేనేం చేస్తున్నా అంటే 0.4699 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్టాప్ లిమిట్ దగ్గర 0.27 అండి, 46 0.26
5. పైన కిందకు వచ్చేసరికి 26.45. అలాగే లిమిట్ దగ్గర సున్నాల్లో ఉంది కాబట్టి 0.26. ఇది ఇలా ఇచ్చి 100% ఇచ్చి నేను ఇక్కడ ఈ రెండింటికి మధ్య ఓకే ఇదిగో inflation is the author is not correct. ఇక్కడ మనము ఆర్డర్ అనేది ఎక్కడో తప్పు చేసామంట. అది ఏంటంటే 0.2699కి వెళ్తే సెల్ చేయమని మనం ఇచ్చున్నాం. రెండోది దీంట్లో స్టాప్ లిమిట్ అనేది మనం కొనింది ఎక్కడ 0.26, 46 కావచ్చు, 47 కావచ్చు, కానీ ప్రస్తుతం 47 రన్ అవుతుంది. ఇది ఇచ్చినా తీసుకోదు. 48 45 ఇప్పుడు దాకా ఇచ్చి వాడు ఎందుకు తీసుకోలేదో తెలుస్తుంది సార్. 204 దగ్గరే ఉంది సార్. ఏంటంటే 2604 దగ్గర ఉంది సార్. ఏంటిది అది? ఇప్పుడు ప్రైస్ 2647 47 కదా ఇప్పుడు. ఆర్డర్ పైన ఇది కరెక్ట్ ప్రైజ్ 47 అనే, ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది కదా. అయితే లైవ్ ప్రైస్ 2600 చూపిస్తుంది సార్. రైట్, ఇది కదా, ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. ఇది మనం చూడాలి. ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటే మనం ముందాక నుంచి చేస్తున్నది తప్పు, అది చూసుకోకుండా పైన 2655 ఇప్పుడు చూడండి 0.2600 దాని కింద 0.2690 ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఇది కూడా తీసుకోదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కరెక్ట్ ప్రైజు ఇదిగోండి తగ్గుతూ ఉంది. ఎంత తగ్గినా సరే అక్కడ ఉన్న ఆర్డర్ కరెక్ట్ గా ఉన్నప్పుడు తీసుకోదు. ఇప్పుడు చూడండి మళ్ళా తీసుకుంటాం. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలంటే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది మన ఇష్టం, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ప్రైస్ అనేది ఎంతైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం సెల్ ఆర్డర్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్టాప్ యూఎస్డిటీ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 80 తర్వాత 0.2570 తీసుకుంటారు. ఇప్పుడు 88కి వెళ్ళింది కాబట్టి 86 ఇచ్చి 76 ఇచ్చి ఇది సక్సెస్ తీసుకుంది. కింద 2 ఆర్డర్లు ఉన్నాయి చూడండి. ఒకసారి మనం ఏమి ఇచ్చాం, 2 ఆర్డర్లు ఇచ్చాం. ఒకటి మార్కెట్ ప్రైస్ పెరిగితే అమ్మమని సెల్ ఆర్డర్ ఇచ్చాం. 2 కింద సెల్ ఆర్డర్ అండి. పైది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చాం. అంతకంటే తగ్గకుండా నాకు నష్టం రాకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ పద్ధతిని మనం ఇచ్చాం. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ 86 తాకింది అయిపోయింది, అది సెల్ అయిపోయాడు. ఒకసారి చాలా తాకి అంటే ఇట్లా మనం ఓసిఓ పద్ధతిని గనక జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నష్టం అనేది లేకుండా ఇక్కడ సెల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, బై ఆర్డర్ పెట్టుకోవచ్చు, బై ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. కానీ బై ఆర్డర్ లో ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఇది ఎంత తగ్గుతో మనకు తెలిసినప్పుడు బై చేయడం ప్రయోజనం
ఏం లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు, లేదా లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ సెల్ ఆర్డర్ లో మనకు 2 ఆర్డర్లు ఒకేసారి ఇచ్చుకుంటాం. ఓకే, దాంట్లో ఇక్కడ ప్రైస్ యూఎస్డిటి దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు ఎంత కమ్మాలో ఆ ధర ఇచ్చేస్తాం. అలాగే కింద స్టాప్ యూఎస్డిటి దగ్గర, లిమిట్ యూఎస్డిటి దగ్గర స్టాప్ లిమిట్ ని ఎలా ఉపయోగించుకుంటున్నామో అదే పద్ధతిని ఇక్కడ ఉపయోగించుకుంటాం. అయితే ఇప్పుడు మనకు నష్టం వచ్చింది, లాభం వచ్చింది తెలియదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు హిస్టరీ సింబల్ లోకి వెళ్తారో ఇక్కడ ట్రేడ్ హిస్టరీలోకి వెళ్తే తెలుస్తుంది. ఖచ్చితంగా నష్టమే వస్తుంది. మనం కొనింది 26 చిల్లర దగ్గర, ఇదిగోండి బై 26.48 దగ్గర మనం కొన్నాం. మనం సేల్ చేసింది 25.86, దాదాపు 60 పాయింట్లు మనం నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆ కాయిన్ ప్రస్తుతానికి తగ్గింది. అయినా సరే మీకు చెప్పాలి కాబట్టి, ఇది అర్థం అవ్వాలి కాబట్టి అక్కడ బై చేసాం. అదే పరిస్థితుల్లో ఇంకే కాయిన్ ఉన్నా సరే, పెరిగే కాయిన్లు, ఇలా 2 లైన్లు కలిసే కాయిన్లు, ఇటువంటిది మనం బై చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా. ఓకేనా? ఇలా పద్ధతిని మరలా ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇదిగో పద్ధతి మనం డైరెక్ట్ గా బై చేస్తున్నాం. ఇలా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దండి. ఇదిగోండి బై అని మార్కెట్ ప్రైస్ లో దీన్ని బై చేస్తున్నాం. ఇదిగోండి బై చేసేసాం. ఇలా వచ్చింది, కంగారు పడద్దు. డిస్క్లైమర్ అంటే ఒక సమాచారం ఇస్తాడు. ఇక్కడ స్క్రీన్ పైకి జరిపినప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇవి కొంచెం చదువుకుని దీన్ని క్లిక్ చేసుకోవాలి. కొత్త గుర్తు ఏంటంటే ప్రతి దానికి మొదటిదే ఆన్సర్ అని, కొన్నిటికి ఎస్ ఐయామ్ అనేది ఉంటే ఓకే, కొన్నిటికి అలా ఉండదు. ఇదంతా ఫిల్ చేశాక లాస్ట్ లో ఐ యాక్సెప్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంటేనే ఈ కాయిన్ మీరు కొనగలరు. అంతేకాని ఇదేదో అవుతుంది, నేను బై చేయడానికి వీలు కాలేదు అంటే కుదరదు. ఎందుకంటే ఫస్ట్ ఆ కాయిన్ మీరు ఇంతవరకు ఉపయోగించినప్పుడు కానీ ఈ మధ్య కాలంలో ఉపయోగించకపోతే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు చూడండి 100% కొనేసాం, అయిపోయింది. ఇప్పుడు సెల్లేట్లోకి వెళ్ళి ఓసిఓ మెథడ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ కొన్నాం? 901. నాకు 915 నా పాయింట్ 9.15 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టాను. ఆ స్టాక్ యూఎస్డిటి దగ్గర 0.900, కింద లిమిట్ యూఎస్డిటి దగ్గర 0.890 పెట్టి 100% ఇచ్చి సెల్ చేశాను. ఇది కూడా ప్రైస్ ఇలా లేదు, మారి ఉంటది. ఇది లైవ్ ప్రైస్ ఎంతుంది, తీసుకోలేదంటే అక్కడ ప్రైస్ మారింది అని అర్థం. ఎంత ఉందండి మీ దగ్గర? 896 వచ్చింది. అందుకోసమని ఇది అక్కడ మారింది, అంతే. ఇది మనం చూడాలా. ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ప్రైస్ అక్కడ కనిపించదు, అందుకని ఒక్కసారి గమనించుకుండాల. 8.95. అలాగే నా పాయింట్ 8.85. ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు 2 ఆర్డర్లు ఉన్నాయి కింద, ఇవ్వండి. ఇది కూడా ఇమ్మీడియట్ అయిపోద్ది. దీని అర్థం ఏంటంటే 2 ఒకేసారి మనం ఆర్డర్లు ఇచ్చాం. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఏదైనా పెరుగుతుంటే వెంటనే క్యాన్సిల్ చేసుకొని మొత్తం ఇమ్మీడియట్ గా మళ్ళా పైకి వచ్చి ఇక్కడ ఆర్డర్ మార్చుకోవాలి. ఒకవేళ ఇది పెరుగుతున్నట్లయితే మనం వెంటనే ఇక్కడికి వచ్చేసి 0.955, కింద కూడా 0.895, మళ్ళా 0.885 ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని 100% మళ్ళా ఆర్డర్. ఇలా ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా ఏ నష్టం ఉండదు. ఏది ముందు తాకితే, ఈ 2 ఆర్డర్లలో ఏది ముందు తాకితే అది హిట్ అయింది, ఏది ఫస్ట్ అయితే అది.
అది ఏది అవుతుందో మనకు తెలియదు కాబట్టి కంపల్సరిగా ఇటువంటి కాయిన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అవుతుంది, హిట్ అవుతుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాల లోపలే అయిపోతుంది. కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు 97 ఉంది, ఇప్పుడు అయిపోయి ఉంటుంది. అక్కడ 96కు వచ్చింది, హిట్ అయిపోయి ఉండొచ్చు. పెట్టుకున్నాం, 95కి వస్తే అయిపోతుంది, 95 రాకపోతే అవ్వదు, ఇంకా 96 రన్ అవుతుంది. ఎప్పుడైతే పెరుగుతూ పోతుంటే మాత్రం టకటక ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని బాగా పెరిగింది చూసుకున్నాం, ఓహో ఇంకా పెరిగింది కదా ఇక నాకు చాలు అనుకుంటే మార్కెట్ ప్రైస్ లో 100% ఇచ్చి సెల్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి పద్ధతి. ఎంతో కొంత పెరిగింది, నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని మార్కెట్ ప్రైస్ ఇచ్చుకొని 100% ఇచ్చి సెల్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈజీగా ఇబ్బంది లేకుండా. మరి ఇక్కడ నాకు నష్టం వచ్చింది ఇందాక, ఇప్పుడు నష్టం రాదు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ అసెట్స్ ఖచ్చితంగా ఉంటాయి. స్మాల్ అసెట్స్ అనేవి సరిపోయింది. ఓకే, ఇది ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసి కనుక చేసుకున్నామంటే ఓసిఓ పద్ధతి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఓసిఓ పద్ధతిలో మీరు ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేయాలంటే కంపల్సరిగా, నేను కాదండి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే నా విన్నపం, బిఎన్బి అనేది ఎంతో కొంత ఇక్కడ పెట్టుకోండి. నేను కూడా బిఎన్బి ఎప్పుడు ఉంచుతాను. బిఎన్బి ఉంటే మనకు ట్రేడింగ్ చేసేటప్పుడు బిఎన్బి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే కాయిన్ తీసుకుందాం, బిఎన్బి రూపంలో ఫీజు ఛార్జ్ చేయబడుతుంది. ఇదిగోండి, ఫీ అనేది ఏ రూపంలో ఛార్జ్ చేయబడింది? బిఎన్బి రూపం. బిఎన్బి తక్కువ ఛార్జ్ చేయబడుతుంది, అతి తక్కువ. మీరు ఎన్నిసార్లు అయినా చేయండి. ఇదిగోండి, బిఎన్బి ఉంటే బిఎన్బి మొత్తం ఛార్జ్ చేయబడుతుంది. మీ ఫండ్ అనేది కదలదు. ప్రయోజనం ఏంటి అని మీకు చెప్తుంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ట్రేడింగ్ చేయడానికి రెగ్యులర్ ఆప్షన్ లో మనకు 30% బెనిఫిట్ ఉంది. ఇక్కడ 30%, 25+5. కాబట్టి ఇదంతా బిఎన్బి ఉంటేనే సాధ్యం. అందుకని బిఎన్బి లేకుండా మాత్రం దయచేసి ఎంతో కొంత కొంచెం స్మాల్ అసెట్ అయినా ఉంచుకోండి, అప్పుడు ఈజీగా. ఓకేనా? రైట్, ఇది ఓసిఓ పద్ధతి. దీన్ని కొంచెం రాసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి మీరు నోట్స్ రాసుకున్న తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది.